హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు లక్ష్మ టెక్నాలజీస్ నుండి. మన దగ్గరికి ఒక కస్టమర్ తన పీసీ తీసుకొని వచ్చారు. ప్రీమియం కస్టమర్, నాకు రెగ్యులర్ పరిచయము. తను ఏం చేశాడంటే హైదరాబాద్లో ఈ పీసీ తీసుకున్నారు. దీంట్లో తను హై ఎండ్ సిస్టమ్ అని చెప్పేసి కోర్ i7 10 జనరేషన్ 16 GB ర్యామ్ 1 TB SSD 10 TB హార్డ్ డిస్క్తోని సిస్టమ్ తెచ్చుకున్నారు. కాకపోతే తను వీడియోస్ కానీ అంటే గేమ్స్ కానివ్వండి, వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా చేస్తే ఇది పని చేయట్లేదు. యాక్చువల్గా తను చేసిన పొరపాటు ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ అనేది దీనికి సూటబుల్ అయ్యేలాగా హై ఎండ్ తెచ్చుకోలేదు. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత 1 year వాడుకున్నారు. జనరల్ వాట్సాప్ కాల్స్ అన్నిటికీ వాడుకున్నారు. వాడుకున్న తర్వాత తను వీడియో గేమ్స్ ఆడుకోవాలని వాళ్ళ పిల్లలకు గేమ్స్ ఆడుకుందాం అనుకుంటున్నారు. జనరల్గా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు దీంట్లో మేము జనరల్ 2 GB 4 GB గ్రాఫిక్ కార్డులు వితౌట్ పవర్ పెట్టాం, కానీ దాంతో వీళ్ళకి పర్ఫార్మెన్స్ అనేది రావట్లేదు. ఆ గేమ్ ప్లే అయ్యేటప్పుడు మీకు బఫరింగ్ అవ్వడము, గేమ్ సరిగ్గా ప్లే కాకపోవడం జరిగింది. సో దీనికి మేము ఏం చేసామంటే ఒక చిన్న ఎక్స్టర్నల్ SMPS పెట్టేసి దీనికి ఒక గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసాము. అది ఎలా ఇన్స్టాల్ చేసామో ఈ వీడియోలో మీకు మొత్తం చూపెడతాను. సో దీంట్లో మేము అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్న కాంపోనెంట్స్ వచ్చేసి ఇది ఒకటండి. ఇది ఒక 10,000 రూపీస్ గ్రాఫిక్ కార్డ్. ఇది RX 580 అనే AMD చిప్ కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్. ఇది 8 GB. దీంట్లో వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము అసెంబుల్ పీసీస్ కి ఇది గ్రాఫిక్ కార్డ్ ఇచ్చాము చాలా మందికి. సో ఇది మంచి పర్ఫార్మెన్స్ వీడియో ఎడిటింగ్ కి కానివ్వండి, గేమ్స్ కానివ్వండి బాగా వస్తుంది. బిలో 10,000 రూపీస్లో ఇది బాగుంది. సో ఇది దీంట్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాము. దీనికి సపోర్టెడ్గా మనము పవర్ సప్లై ఒకటి అవసరం పడుతుంది. సో దీంట్లో ఇది యాంటీ స్పోర్ట్స్ వాళ్ళది SMPS వాడుతున్నాం అండి. VS 450L అనే మోడల్ది. దీంతో మనకి 450 వాట్ అవుట్పుట్ వస్తుంది. ఇందులో ఏంటంటే నేను ఓన్లీ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన సాకెట్ మాత్రమే యూజ్ చేస్తాను. మిగతా ఏవి కూడా వాడను. మిగతా అన్ని కూడా మేము బైపాస్ చేసి పెట్టేస్తాను. ఓన్లీ ఒక పవర్ గుడ్ సిస్టమ్ మైనస్ కనెక్టివిటీ ఒకటి కనెక్ట్ చేసేసి మిషన్ SMPS ఆన్ కండిషన్లో ఉండేలాగా చూస్తాను. దాని సప్లై ఏదైతే మన గ్రాఫిక్ కార్డ్ అవుట్పుట్ సప్లై ఉందో దాన్ని మనం గ్రాఫిక్ కార్డ్కి సప్లై ఇచ్చేసి దీని నుండి నేను అవుట్పుట్ తీసుకుంటాను. సో ఈ సిస్టంలో యాక్చువల్గా ఈ సిస్టమ్కి ఉన్న SMPS ఏదైతే ఉందో దానికి గ్రాఫిక్ కార్డ్కి కావాల్సిన ఏదైతే 12 volts 24 amperes కావాలో ఆ వోల్టేజ్కి సంబంధించిన పిన్స్ దీంట్లో ఉండవు. ఓన్లీ మదర్ బోర్డ్కి సంబంధించిన అండ్ హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి పవర్ కేబుల్ మాత్రమే వీళ్ళు అలాట్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇది SMPS. సో ఈ SMPSలో ఇది SMPS. సో మనం ఒక గ్రాఫిక్ కార్డ్ కనెక్టివిటీ చేయాలి అంటే మనకు కావాల్సిన పోర్ట్ వచ్చేసి ఈ 8 port ఒకటి కావాలి. దీంతో మనం గ్రాఫిక్ కార్డ్కి పవర్ సప్లై చేయగలుగుతాము. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే మనకి ఈ SMPSలో పవర్ సప్లై ఉండదు. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి ఇదే అండి. నేను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ గ్రాఫిక్ కార్డ్లో మనం ఏదైనా హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ విత్ 2 fans ఉన్నది ఏదైనా లేదా 3 fans అయినా ఏదైనా గ్రాఫిక్ కార్డ్ వర్క్ చేయాలి అంటే కంపల్సరీ దానికి డెడికేటెడ్గా పవర్ అనేది సపరేట్గా ఇవ్వాలి. మదర్ బోర్డ్ నుండి సరిపోదు వచ్చే వోల్టేజ్. సో దీస్ 8 pins ఆర్ పవర్ సప్లై పిన్స్. సో దీనికి మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా పవర్ అనేది సప్లై ఇస్తాం. ఎక్స్టర్నల్గా పవర్ ఇచ్చేసి ఇంటర్నల్గా దీని నుండి మన మదర్ బోర్డ్కి కనెక్టివిటీ చేసేసి దీని పర్ఫార్మెన్స్ అంతా కూడా మనం గ్రాప్ చేసుకోగలుగుతాము. సో ఇది ఎలా పెడుతున్నాను ఏంటి అనేది చూపెడతాను. యాక్చువల్గా ఏం లేదు, ఈ SMPSకి ఇప్పుడు మనము ఓన్లీ 8 pins వాడతాము. మిగతా పిన్స్ అన్ని ఖాళీగా ఉంటాయి కదా. సో అప్పుడు ఈ SMPS అనేది ఆన్ కావడానికి మనకి ఇక్కడ ఒక 2 wires ఉంటాయండి. 2 pins గ్రీన్ అండ్ బ్లాక్. ఇవి రెండు షార్ట్ చేసి ఉన్నప్పుడు మన ఈ SMPS ఫుల్ లోడ్తోని ఆన్ అయిపోయింది. అంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేస్తుంది. మనం సిస్టమ్కి ఏం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 32 pin 34 pin వీటిని కూడా మనం దేనికి పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ గ్రీన్ ఉన్న బ్లాక్ని మనం షార్ట్ చేసి పెట్టడం అంటే రెండింటిని కలిపి పెట్టడం వల్ల మనకి SMPS అనేది స్టార్ట్ అయిపోద్ది. దీన్ని మీకు ఒకసారి అసెంబుల్ చేసి చూపెడతాను. సో ఇది మన సో దీన్ని అన్లాక్ చేసి చూస్తే సో మనకి ఈ పీసీలో ఒక హార్డ్ డ్రైవ్ ఉంది. తర్వాత M.2 రూపంలో స్లాట్ పెట్టారు. దీంట్లో PCI 1x స్లాట్ ఉంది, 16x స్లాట్ ఉంది అండ్ PCI స్లాట్ ఉంది. కాకపోతే మనకి SMPSలో ఏదైతే ఉందో ఓన్లీ ఈ పిన్స్ మాత్రమే ఇచ్చారు. ఒకటి ఏంటంటే పవర్ సప్లై 4 pin కనెక్టివిటీ అండ్ ఇన్పుట్ కనెక్టివిటీ కూడా 4 pins ఇచ్చారు. అండ్ పవర్ సప్లైకి సంబంధించింది మదర్ బోర్డ్ నుండి హార్డ్ డిస్క్లు పెట్టుకోవడానికి మనకి డైరెక్ట్గా ఇది ఒక పిన్ ఇచ్చారు అంతే. ఇక దీంట్లో మనం ఎక్స్టర్నల్గా పవర్ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉంది. సో పీసీ అనేది ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. తను అసెంబుల్ చేసుకున్నా కూడా అసెంబుల్ పీసీ చాలా కాస్ట్లీ ఉంది. అందుకని ఏం చేసామంటే మేము దీనికి గ్రాఫిక్ కార్డ్ ఇన్సర్ట్ చేసే పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చాడండి. ఇది గ్రాఫిక్ కార్డు. మనం ఈ గ్రాఫిక్ కార్డ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. సో దీనికి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
అన్ని డిస్కనెక్ట్ చేసేసి గ్రాఫిక్ కార్డ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను ఈ లొకేషన్లో. సో దీన్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుని దీన్ని సరిగ్గా లాక్ చేసేసి, మీకు ఈవెన్ దో దీనికి ఒక లాక్ పిన్ కూడా ఇచ్చారు, కదలకుండా గ్రాఫిక్ కార్డులు ఏదైనా ఉందా నేను కార్డు పెడితే కదలకుండా ఉండేలాగా నీట్గా సెటప్ చేశాను. సెటప్ చేసి దీన్ని స్క్రూతోని సెక్యూర్ చేసేస్తాను. సో ఇలా పెట్టాము. ఇలా పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఈ ఎస్ఎంపిఎస్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎంపిఎస్ పైన జనరల్గా ఎస్ఎంపిఎస్ కనెక్టివిటీ ఇచ్చేది. సో దీనికి నేను ఒక కమ్యూనికేషన్ పోర్ట్ చూసుకొని దీంట్లో నుండి ఇన్సర్ట్ చేస్తాను. సో నేను దీన్ని బ్యాక్ సైడ్ నుండి జస్ట్ ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఈ పవర్ సప్లై పోర్ట్ ఉందో దాన్ని ఇక్కడ కనెక్టివిటీ చేస్తున్నాను. సో ఇలా కమ్యూనికేషన్ అంతా ఓకే అయ్యేలాగా పెట్టేసి ఇవి ఏవైతే వైర్స్ ఉన్నాయో వీటిని అన్నిటినీ పక్కకు పెట్టడం, వీటితో నాకేం పని లేదు. ఈవెన్ దో హార్డ్ డ్రైవ్ ఏదన్నా ఉంటే దానికి సప్లై ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ గ్రీన్ బ్లాక్ షార్ట్ చేశాను చూడండి, గ్రీన్ బ్లాక్ని ఇక్కడ షార్ట్ చేసి పెట్టేశాను విత్ ఏ వైర్ అండి. ఒక చిన్న వైర్తో దీన్ని నేను షార్ట్ చేసి పక్కగా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నాకు దీంతో పని ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఐడియల్గా వదిలేస్తాను. సో మనం కాకపోతే సప్లై దీనికి పవర్ సప్లై ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం దీనికి పవర్ సప్లై ఇవ్వాలి. ఈ సిస్టమ్ ఆన్ చేయక ముందే దీనికి సప్లై మాత్రం ఉండాలి, ప్రాబ్లం ఏమీ రాదు. జస్ట్ దీనికి పవర్ సప్లై ఇన్ అవుద్ది, కానీ సిగ్నల్స్ అనేది కంప్యూటర్ మదర్ బోర్డ్ నుండి సిగ్నల్ వచ్చినప్పుడు ఇది క్యాచ్ చేసుకొని డిస్ప్లే అవుట్పుట్ ఇస్తుంది. దీని ద్వారా ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రాపర్గానే వర్క్ చేస్తుంది. నేను ప్రీవియస్ ఇలా చేసి ఇచ్చాను చాలా మందికి. సో ఇట్లా కూడా మీరు ఈ బ్రాండెడ్ పీసెస్ ఏవి పక్కకు పడేయకుండా దీంట్లో నుండి ఇప్పుడు మదర్ బోర్డ్ తీసేసి ఎస్ఎంపిఎస్ తీసేద్దామంటే ఈ క్యాబినెట్ కూడా వర్క్ చేయకుండా అయిపోయింది. సో అలా కాకుండానే ఉన్న దాంట్లోనే వాళ్ళకి కావాల్సిన కాన్ఫిగరేషన్ అప్గ్రేడ్ చేస్తే సరిపోయింది. సో ఇప్పుడు వీళ్ళకి అయిన ఖర్చు వచ్చేసి ఇది ఒక 10,000 అయిందండి, ఇది ఒక 2,000 రూపీస్ అయింది అంతే. ఇవి రెండింటితోనే మళ్ళీ నేను దీన్ని కన్వర్టెడ్ టు గేమింగ్ డెస్క్టాప్ లాగా కన్వర్ట్ చేశాను. పర్ఫార్మెన్స్ కానివ్వండి, స్పీడ్ కానివ్వండి, అల్టిమేట్ వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇలాగా 16 GB ర్యామ్ ఉంది, అవసరమైతే ఇంకొక 16 GB వేసుకోవడానికి కూడా ర్యామ్ స్లాట్ అవైలబుల్ ఉంది. 1 TB M.2 NVMe SSD ఉంది, 10 TB ఆఫ్ హార్డ్ డ్రైవ్ ఉంది. సో అన్ని విధాలుగా వాడుకునేలాగా చేసేసాను. సో ఇది ఇప్పుడు మీకు ఆన్ చేసి ఒకసారి ఒక గేమ్ రన్ చేసి చూపెడతాను. సో అంతా క్యాబినెట్లో గ్రాఫిక్ కార్డ్ని అసెంబుల్ చేసాము. తర్వాత ఎక్స్టర్నల్గా నేను పవర్ సప్లైని కూడా కనెక్టివిటీ చేశాను. నా దగ్గర 2 పవర్ కేబుల్స్ కావాలి, అంటే 2 పవర్ సోర్స్ అండి. ఇది ఒకటేమో గ్రాఫిక్ కార్డ్కి పోయే పవర్ సప్లై ఏదైతే ఉందో అది కమ్యూనికేట్ పెట్టే ఉంచేసాను. తర్వాత ఇంకొకటి వచ్చేసి మన CPU పవర్ సప్లై కూడా పవర్ కేబుల్ ఇచ్చేసాను. 2 పవర్ కేబుల్స్తోని రెండింటిని సెక్యూర్ చేసి పెట్టేసినాను. రెండింటి సప్లైలు కూడా ఆన్ చేసి పెట్టాను. ఆన్ చేసి పెట్టంగానే ఆటోమేటిక్గా ఏదైతే ఈ ఎస్ఎంపిఎస్లో ఉందో, ఎస్ఎంపిఎస్ ఏదైతే మనం గ్రాఫిక్ కార్డ్ కోసం సపరేట్గా తీసుకున్నామో, సో ఎస్ఎంపిఎస్ గ్రాఫిక్ కార్డ్ కోసం సపరేట్గా తీసుకున్నామో దానికి సప్లై చేయడం వల్ల గ్రీన్ బ్లాక్ షాక్ చేయడం వల్ల మనకి సిస్టమ్ కంటిన్యూస్గా ఈ ప్రాసెసర్ ఫ్యాన్ ఏదైతే మన ఎస్ఎంపిఎస్ ఫ్యాన్ ఉందో అది తిరుగుతూ ఉంది. దీంట్లో నుండి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ దీని గ్రాఫిక్ కార్డ్లోకి కూడా పవర్ సప్లై వెళ్తుంది, కానీ మనం మిషన్ ఆన్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా యాక్టివేట్ కాలేదు, అంటే గ్రాఫిక్ కార్డ్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో మనం ఏం చేస్తామంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి HDMI పోర్ట్తోని కనెక్టివిటీ ఇచ్చి కనెక్షన్ ఇచ్చాను, గ్రాఫిక్ కార్డ్కి ఇచ్చేసినాను. తర్వాత USB పోర్ట్స్, కీబోర్డ్, మౌస్ కనెక్టివిటీ చేస్తున్నాను. సో ఇప్పుడు సిస్టమ్ని ఆన్ చేస్తున్నాను. సిస్టమ్ ఆన్ చేయగానే మనకి డిస్ప్లే ఎందులో రావాలి, యాక్చువల్గా గ్రాఫిక్ కార్డ్ ద్వారా మన సిస్టంలోకి డిస్ప్లే రావాలి. సో ఇప్పుడు సిస్టమ్ని కూడా నేను ఆన్ చేస్తున్నాను. సిస్టమ్ కూడా ఆన్ అయింది, లైట్స్ అన్ని వెలిగాయి. సో సిస్టమ్ ఆన్ చేయగానే ప్రొసెసర్ ఏదైతే ఈ గ్రాఫిక్ కార్డ్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నాయి కదండి, మన గ్రాఫిక్ కార్డ్ ఫ్యాన్స్, అవి తిరగడం స్టార్ట్ అయింది. విండోస్ కూడా డిఫాల్ట్గా లాంచ్ అవుతుంది. దీనికి మనం ఏం చేయాలంటే గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. విండోస్ 11 కానివ్వండి, విండోస్ 11లో గ్రాఫిక్ కార్డ్ పెద్దగా అవసరం పడవు, అదే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకుంటుంది. సో మనకి డైరెక్ట్ డిస్ప్లే మన సిస్టంలోకి ఆల్రెడీ వచ్చేసింది. ఇంతకుముందు మాకు అన్లాక్డ్ సీరియల్ నెంబర్ అనేది వచ్చింది కదండి, వచ్చేటోనే డిస్ప్లే వచ్చేసింది. ఇది ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ నుండి అవుట్పుట్ వస్తున్న డిస్ప్లే అండి. ఇంటర్నల్ డిస్ప్లే డిజేబుల్ అయిపోయింది, గ్రాఫిక్ కార్డ్ నుండి మనకు అవుట్పుట్ వస్తుంది. ఈ గ్రాఫిక్ కార్డ్కి ఎట్ ఏ టైం మనం 3 డిస్ప్లేలు పెట్టచ్చు. ఈ గ్రాఫిక్ కార్డ్తో 3 డిస్ప్లేలు, 2 DP పోర్ట్లు ఇచ్చాడు, ఒక HDMI పోర్ట్ ఇచ్చాడు. 3 స్క్రీన్స్ని మనం ఎట్ ఏ టైం హ్యాండిల్ చేసుకోవచ్చు, 3 స్క్రీన్స్ కూడా వాడుకోవచ్చు ఈ గ్రాఫిక్ కార్డ్తోని. సో ఈ అప్లికేషన్స్ అన్ని ఓపెన్ చేసి జస్ట్ దీంట్లో డ్రైవర్స్ నా దాంట్లో డిఫాల్ట్గా వస్తాయి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో ఇక్కడ చూడండి నాకు సో సిస్టమ్ అంతా లాంచ్ అయిపోయింది. సో దీంట్లో మనము చూసుకున్నట్లయితే దీని డ్రైవర్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది చూద్దాం. దీని డిస్ప్లే అడాప్టర్ ఏమొచ్చిందో. సో ఇక్కడ డివైస్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే అడాప్టర్స్లో చూస్తే మీకు AMD Radeon
RX 580 అనేది గ్రాఫిక్ కార్డ్ మోడల్ నెంబర్ అండి. ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది. ఇదండి ఇక్కడ మీకు కనబడుతుంది కూడా ఆల్రెడీ. సో ఇది దీనికి సంబంధించిన డ్రైవర్స్ ఆటో డిఫాల్ట్గా వచ్చేసాయి నాకు. సో ఇప్పుడు రైట్ నౌ నేను దీన్ని యూజ్ చేసుకోవచ్చు, దీని ఫుల్ పర్ఫార్మెన్స్ని యూజ్ చేయొచ్చు. ఏదైతే గ్రాఫిక్ కార్డ్ కావాల్సిన పవర్ సప్లై కూడా మనం ఎక్స్టర్నల్గా ఇచ్చేసాం కాబట్టి సిస్టమ్ జనరల్గా సిస్టమ్ నడిచేది నడుస్తూనే ఉంటుంది. ఈ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన సప్లై బయట నుండి తీసుకుంది. సో నాకు ఏమి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. సో మన సిస్టమ్కి వచ్చేసి 1 TB హార్డ్ డ్రైవ్ అండ్ 10 TB హార్డ్ డ్రైవ్తో రెండింటితో రెడీగా ఉంది. సో ఇప్పుడు మనము ఏదైనా గేమ్ ప్లే చేసి చూద్దాం. యాక్చువల్గా బ్యాటిల్ ఫీల్డ్ 5 అడిగారు కస్టమర్, తన దగ్గర ఉంది. సో అది జనరల్గా మనం ఓపెన్ చేయగానే ఇంతకుముందు ప్రీవియస్ ఈ గ్రాఫిక్ కార్డ్ లేనప్పుడు హ్యాంగ్ అవుతూ వచ్చింది. అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్ చాలా తక్కువ రావడం వల్ల 12, 15, 13 రావడం వల్ల ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ గ్రాఫిక్ కార్డ్ వేయడం వల్ల అప్ టు 80 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా 60 to 80 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రీచ్ అవుతుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, మీకు కూడా ఒకసారి చూపెడతాను. ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్ ఓపెన్ చేశాను. సో ఇది ఒక గేమ్ అండి, ఈ గేమ్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది గ్రాఫిక్ కార్డ్ మోడల్, దానికి సంబంధించిన డ్రైవర్స్. ఇది 8 GB గ్రాఫిక్ కార్డ్ అండి. సో 8 GB గ్రాఫిక్ కార్డ్, ఫుల్ స్క్రీన్ వెళ్ళిపోయాను. ఈ స్క్రీన్ కూడా 2K స్క్రీన్ అండి, 2K రెజల్యూషన్ స్క్రీన్. జస్ట్ ప్లే వార్జోన్ ఎగ్జాంపుల్ ప్లే మీడియం. ఇంతకుముందు ఈ స్క్రీన్ రావడానికి చాలా టైం పట్టింది, కానీ ఇప్పుడు ఓకే, నో ఇష్యూ. సో ఇది రెజల్యూషన్ వచ్చేసి 2K రెజల్యూషన్లో ప్లే అవుతుంది. 2560x1440 అనే రెజల్యూషన్లో ఇది యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ప్రాసెసర్ ఫ్యాన్, SMPS ఫ్యాన్ కూడా గట్టిగానే తిరుగుతుంది. అండ్ దీంట్లో ఉన్న ఫ్యాన్స్ అన్నీ స్టాప్ అయ్యాయి. గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వగానే ఇక్కడ చూపెట్టు, ఇక్కడ ఫ్యాన్ చూడండి, గ్రాఫిక్ కార్డ్కి ఉన్న ఫ్యాన్స్ ఎవి కూడా తిరగట్లేదు. ఎప్పుడైతే మనం దీని మీద లోడ్ ఇస్తామో, ఎప్పుడైతే మనం గ్రాఫిక్ కార్డ్కి వర్క్ జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దాని పర్ఫార్మెన్స్ పెరగడం వల్ల, అప్పుడు అది హీట్ అవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ పెరిగి ఇది ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిరుగుతుంది ఫ్యాన్స్. ఓకే, యాక్టివేట్ అయిపోయాయి ఫ్యాన్స్. కూలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. హీట్ కూడా చాలా బాగా ఉంది, అంటే 40-50 degrees ఉన్నట్టుంది, మంచిగా కాలుతుంది. సో ఇప్పుడు ఇది గేమ్లోకి కూడా వెళ్ళిపోతున్నాం, గేమ్ కూడా యాక్సెస్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఈవెన్ సిస్టమ్ ప్రాసెసర్ ఫ్యాన్ కూడా నార్మల్గా ఉన్నప్పుడు ఉండే RPM కంటే ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది, దాని సౌండింగ్ నాకు తెలుస్తుంది. సో మనం ఈ గేమ్ స్టార్ట్ అయ్యేలోపు చూద్దాం. సో ఇది గేమ్ అండి, ఇది గేమ్. సో ఇంతకుముందు వితౌట్ గ్రాఫిక్ కార్డు నాకు ఇంత ఫ్రేమ్స్ పర్ సెకండ్ రాలేదు, ఇంత స్పీడ్గా యాక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఎంత ఈజీగా యాక్సెస్ అవుతుందంటే అంత ఈజీగా యాక్సెస్ అవుతుంది. డైరెక్ట్గా మనం గేమ్ ఆడడానికి అన్నీ చూస్తున్నారు కదా, ఫ్రేమ్స్ పర్ సెకండ్ చాలా బాగా రావడం వల్ల నాకు ఈజీ అవుతుంది దీన్ని వాడడం. షట్ పడిపోయా. సో గేమ్ ఆడేటప్పుడు కొంచెం చూడండి, ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఎంత బాగా వస్తుంది. ఇంకా నేను గేమింగ్ మానిటర్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది, కానీ ఓన్లీ టెస్ట్కే కదా అని ఈ మానిటర్ పెట్టాను. సో ఇది ఆడడం కూడా నాకు ఈజీగా అయిపోతుంది. గ్రాఫిక్ కార్డ్ మంచిగా వర్క్ చేస్తుంది కాబట్టి నాకు ఈ మాత్రం పర్ఫార్మెన్స్ అనేది దొరుకుతుంది. సో దీనికి ఆడియో కూడా పెట్టాను. చీకట్లో చీకటి అండి, ఇదంతా చీకటి. సో దీంట్లో జస్ట్ చెక్ Get your leg over. Things are meant to blow up. Yeah, that's them all right. గ్రాఫిక్స్ చాలా బాగా వస్తున్నాయి. సో వాటర్ కానివ్వండి కూడా చాలా బాగా వస్తున్నాయి. చిన్న వాటర్ దారబోతుంది, అది కూడా కనబడుతుంది, ఫ్లోటింగ్ వాటర్ కూడా. ఒకసారి పాస్ చేయండి.
సో ఇలా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా అప్గ్రేడ్ చేసుకొని మనం దీంట్లో వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఇప్పుడు దీనికి హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ పెట్టాం కాబట్టి దీనికి వీడియో ఎడిటింగ్ కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, గేమింగ్ పీసీ లాగా కూడా ఈ సిస్టమ్ని ఇప్పుడు మేము వాడుకునేలాగా తయారు చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇలాంటి ఏదైనా అప్గ్రేడేషన్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా, టెక్నికల్ వ్యూ ఏదైనా తెలియాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ కానివ్వండి, నా ఫోన్ నెంబర్ కానీ మీరు కాల్ చేసి చెప్పినా కూడా నేను మీకు దానికి తగ్గట్టుగా సజెషన్స్ చేయగలుగుతాను. నా ఈ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే అందరూ షేర్ చేసుకోండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. నాకు యాక్చువల్గా వ్యూస్ వస్తున్నాయి కానీ ఎలాంటి సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. కొద్దిగా చూసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక బ్రాండెడ్ డెస్క్టాప్ ఏదైతే ఉందో జనరల్గా యూజ్ చేసేది ఆఫీస్ పర్పస్ కానివ్వండి, హోమ్ పర్పస్ కానీ తీసుకున్న ఒక డెస్క్టాప్ని మేము ఇప్పుడు దీన్ని గేమింగ్ పీసీ లాగా కన్వర్ట్ చేసాం. ఇది కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. జనరల్గా CPU లాగానే ఉంటుంది. ఓన్లీ ఒక SMPS ఒకటి మీకు బయటికి ఉంటుంది. దీనికి కూడా మీరు పవర్ సప్లై ఇవ్వాలి, కంప్యూటర్ కూడా సప్లై ఇవ్వాలి. 2 సప్లై కేబుల్స్ కంపల్సరీ. మానిటర్ సపరేట్గా పవర్ సప్లై. మిగతా డైలీ యూజెస్ అన్నీ నడుస్తాయి. ఎస్పెషల్లీ గేమింగ్కి కూడా వర్క్ చేసేలాగా గ్రాఫిక్ కార్డు అండ్ ఎడిటింగ్కి పనిచేసేలాగా గ్రాఫిక్ కార్డ్ని అప్గ్రేడ్ చేసాం. సో ఇలాంటి ఏదైనా టెక్నికల్గా కావాలన్నా కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇట్లా కూడా మీకు కన్వర్ట్ చేసి మీ సిస్టమ్ని అన్నిటికీ యాక్సెస్ అయ్యేలా కూడా తయారు చేసి ఇస్తాం. ఇవాళ రేపు ఏమవుతుందంటే మీరు తక్కువ రేట్లో వస్తున్నాయని సెకండ్ హ్యాండ్ ఆర్ రీపబ్లిష్డ్ డెస్క్టాప్ పర్చేజ్ చేస్తున్నారు కదా, దాంట్లో కూడా మీరు ఇలా అప్గ్రేడ్ చేసుకొని వాడుకునేలా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీరు ఏదైనా కామెంట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్లో కానివ్వండి, ఇన్స్టాల్ కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి కామెంట్స్ రూపకంగా మీ ఉద్దేశాలు చెప్పండి. మీ ఐడియాస్ ఏమైనా ఉన్నా కూడా నాకు చెప్పండి. చెప్తే దాన్ని బట్టి కూడా నేను మీకు కావాల్సిన ఐటమ్కి సంబంధించిన రివ్యూ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.